ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది మరింత పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఈ ఇయర్ సంక్రాంతికి తెలుగులో మంచి మంచి సినిమాలే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వాటిలో ప్రభాస్ రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అయింది. ఆ తర్వాత చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక జనవరి 13న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, 14వ తేదీన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక్కరాజు, 15వ తేదీన శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాల్లో వేటికవే స్పెషల్ క్రేజ్ హైప్ని కలిగి ఉన్నాయి. కాగా వీటిలోని 3 సినిమాల్లోని ఒక్కో పాట ఆ సినిమాకున్న హైప్ను ఇంకాస్త బాగా పెంచి ఆయా సినిమాలకు బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటిలో ముందుగా ది రాజాసాబ్ నుంచి వచ్చే నచ్చే పాట. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికి పలు సాంగ్స్ వచ్చి ఆడియన్స్ని అలరించగా, రీసెంట్గా ఈ సినిమాలోని 3 హీరోయిన్లతో వచ్చిన నచ్చే నచ్చే సాంగ్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ తర్వాత సినిమా పైన మరింత హైప్ అయితే వచ్చింది. ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి డైరెక్షన్లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అవ్వగా వాటిలో వేటికవే మంచి చాట్ బాస్టర్ల లాగా నిలిచాయి. రీసెంట్గా 4వ సాంగ్ హుక్ స్టెప్ సాంగ్ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్లో చిరంజీవి వేసిన స్టెప్పులు సాంగ్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. ఇక మన మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కూడా ఓ పాట ఉంది. కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా 2 హీరోలతో ఒక డాన్స్ నెంబర్ను పెట్టి అందరూ షాక్ అయ్యేలా చేశారు కిషోర్ తిరుమల. బామ్మో బాయో అంటూ రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాట సినిమాకు మంచి హైప్ని తెచ్చింది. మరి ఈ సాంగ్స్ లాగానే సినిమాలు కూడా ఆడియన్స్ని అదే మేర ఆకట్టుకుంటాయో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతికి వచ్చిన అత్యంత ఇంట్రెస్టింగ్ మూవీ. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఆ సినిమా ప్రభాస్ కెరీర్లో ఒక ప్రయోగం. ఇప్పటి వరకు భారీ యాక్షన్ పీరియాడిక్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ఈసారి భిన్నమైన పాత్రలో కనిపించారు. అందుకే నెటిజన్లంతగా ప్రయోగమని అంటున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. ప్రతి సినిమాలో తన మార్కును పెంచుకుంటూ వస్తున్న నవీన్ అనగనగా ఒక రాజుతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఫ్లాప్స్ లేకుండా దూసుకుపోవడంతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అదే నెటిజన్లు అంటున్నారు. అదే దూకుడు కంటిన్యూ అయి సినిమా హిట్ అయితే నవీన్ సక్సెస్ ట్రాక్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని రూపొందింది. చిరంజీవి ఫేమ్, సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ స్టోరీతో సినిమా క్లిక్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కితే దూసుకుపోతుంది. దీంతో ఆ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అనే క్యాప్షన్ ఖచ్చితంగా సరిపోతుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ ఆయనకు చాలా కీలకం. గత కొంతకాలంగా హిట్స్ సొంతం కాకపోవడంతో రవితేజ కంబ్యాక్ మూవీగా అభిమానులు భావిస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే మళ్ళీ పాత ఫామ్లోకి రావచ్చన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఈ సినిమాను కంబ్యాక్ మూవీ అనే క్యాప్షన్ వినిపిస్తోంది. మరో కంబ్యాక్ ఫిలిం లాగా నిలుస్తోన్న చిత్రం శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో కూడిన కథతో తెరకెక్కుతున్న ఆ సినిమా శర్వానంద్ కెరీర్కు మళ్ళీ ఊపునివ్వాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రయోగం, సక్సెస్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, కంబ్యాక్ ఆశలు, ఇలా 5 సినిమాలు 5 రకాల అంచనాలతో 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచాయి. చివరకు ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.